ప్రార్థన చేసుకుందాం అండి. పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు నేర్చుకోబోయే వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకుని మరి ఈ లోకంలో మీకోసం మాత్రమే బ్రతికి మీ చెంతకు చేరే అవకాశాన్ని మాకు కల్పిస్తారని అడుగుతున్నాను తండ్రి. అలాగే మీ వాక్యం చెబుతుండగా నన్ను మరుగుపరిచి మీ మాటల యొక్క గొప్పతనాన్ని మిమ్మల్ని మహింపరిచే విధంగా మరి ఉండగలుగుటకు నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఏ గర్భము ధన్యము అనే పాఠాన్ని ఆలోచిద్దాం. మరి ఈ మాట యేసుక్రీస్తు వారి నోట, అలాగే మరి ఒక సామాన్య స్త్రీ నోట వచ్చినట్టుగా మనం చూడగలం, మాట్లాడినట్టు. అయితే బైబిల్ ఎప్పుడు చదివినా బైబిల్లో ఏ మాటలు మనం తీసుకున్నా అవి దేవునికి మరి అనుకూలంగా ఉన్నాయా లేదా దేవుని యొక్క ఆలోచనలకి తగ్గట్టుగా ఉన్నాయా లేవా అని మనం పరిశీలించవలసిన అవసరం చాలా వరకు ఉంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మరి ఈ మాట యేసుక్రీస్తు వారు మాట్లాడిన సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము 27, 28 వచనాలండి. లూకా సువార్త 23వ అధ్యాయము 27 నుంచి చదువు. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తన్యములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఏ గర్భం అంటున్నారండి? కనిన గర్భమా, కనని గర్భమా? కనని గర్భం అంటే, కనని గర్భము అంటే ఓకే, పిల్లలు లేను. ఇంకా అక్కడ ఇంకో మాట అంటున్నారు, గొడ్రాండ్రును అంటే పిల్లలు లేనని. అలాగే కనని పాలియని స్తనములను అంటే పిల్లలు పుడతారు కానీ చనిపోతారు. గర్భంలోనే పిండ దశలో రాలిపోయేవారు ఉంటారు. ఇదిగో 1 మంత్ అయింది చనిపోయారని మాట వింటూ ఉంటాం. ఇలాగా అంటే గర్భం ధరించినా కూడా చనిపోయే పిల్లలు, అంటే పాలు ఈనిస్తారు, వాళ్ళ పాలు కూడా ఇవ్వరు. ఇంకా గర్భస్రావం జరిగిందంటే గర్భంలో ఇదిగో గర్భం నుంచి 9 నెలల తర్వాత అలా బయటకు వచ్చి చనిపోయాడంటే పాలు ఇస్తారా? ఇవ్వరు. అంటే అంటే గర్భం ధరిస్తారు కానీ పిల్లలు చనిపోతారు. ఇలా గొడ్రాండ్రను కనని గర్భములను పాలియన స్థలమును, అంటే కనని గర్భములు అంటున్నాడు, కనని గర్భములు కూడా ఉన్నాయంట. ఇలాగా పాలియని స్థలములు అంటే పాలు ఇవ్వలేరు, ఇంకా గర్భం నుంచి బయటికి రాగానే చనిపోతారు, పిండ దశలోనే చనిపోతారు అనమాట. ఇలాగా కనని గర్భము ధన్యము అని యేసుక్రీస్తు వారు, ఎవరి మాట అండి? యేసుక్రీస్తు వారు మాట్లాడుతారు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, కనని గర్భము ధన్యము అని యేసు ఖచ్చితంగా చెప్పేశారు. అంతేనండి, యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా కనని గర్భం ధన్యమని చెప్పేశారు. ఇదే లూకా సువార్తలో 11వ అధ్యాయంలో 29వ వచనం చదవండి. ఇదే లూకా సువార్త 11వ అధ్యాయము 27 నుంచి చదవండి. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయన చూసిందట. ఎవరంటే? ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఎవరిని చూచిందంట? యేసుక్రీస్తు వారిని చూచిందంట. చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెబుతుందంట. ఎవరితోటి? 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను. ఇప్పుడు ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వారు మాటలు విని ఏమని చెప్పారంటే, ఏమని చెప్పారు? నిన్ను మోసిన గర్భం ఉంది కదా, చదవండి ఆ మాట మళ్ళీ. నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైపోయినాయి అని కేకలు వేసేస్తుందంట. ధన్యములైనాయని కేకలు వేసి చెప్తుందంట. అంటే యేసుక్రీస్తు వారేమో కనని గర్భం ధన్యం అని చెప్పారు. అదే సువార్తలో అదే రచయిత
మరలా ఇక్కడికి వచ్చేసరికి ఒక స్త్రీ మాటలలో చెబుతూ, ఒక స్త్రీ మాటలు చెబుతూ ఏమని చెప్తున్నారంటే, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్తనములు ధన్యములు. అంటే స్త్రీ ధన్యం, నీ గర్భం ధన్యమైపోయింది, నీ గర్భం ధన్యమైందని చెప్తున్నారు. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, కనని గర్భం ధన్యం అని చెప్తున్నారు. ఇప్పుడు స్త్రీ చెప్పిన దానికి యేసుక్రీస్తు వారు అంగీకరించారా? స్త్రీ ఇప్పుడు నిన్ను కనిన గర్భం ఉంది కదా, అది ధన్యం అనే మాట, నువ్వు కుడిచిన స్తనములు ధన్యం అనే మాట, ఆ మాటని యేసుక్రీస్తు వారు అంగీకరించారా? చూడండి, అక్కడే చదువుకున్నాం కదా, 28వ వచనం. అవును, ఆయన అవును గాని అన్నారండి. అంటే అంగీకరించారా? స్త్రీ మాటని అంగీకరించి ఇప్పుడు ఏమంటున్నారంటే, దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులు. నేను చాలా సార్లు మాట్లాడుతూ ఉంటా, శిక్ష, కఠినమైన శిక్ష, మరి కఠినమైన శిక్ష, అవునా కదండి? అంటే ఇది తీర్పులో మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ మరి ధన్యులు అనే మాట వాడారు చూడండి. ఎలా అంట? దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులు. ఓకే, కనని గర్భం ధన్యం అని చెప్పారు యేసుక్రీస్తు వారు. అలాగే ఒక స్త్రీ కనిన గర్భం ధన్యం అంటుంది, దాన్ని కూడా యేసుక్రీస్తు వారు అంగీకరించారు. అంతే కదండి, అవును గాని అన్నారు కదా, యేసుక్రీస్తు వారు అంగీకరించారు. ఒకే సువార్తలో కనని గర్భం రెండు ధన్యములని ఉన్నాయి. కనిన గర్భము ధన్యం అంటున్నారు, కనని గర్భము ధన్యం అంటున్నారు. ఇప్పుడు ఒకే సువార్తలో కన్నవారు ధన్యులా, కనని వారు ధన్యులా? ఒకే సువార్తలో 2 పదాలు చూసుకున్నాం మనం. ఎందుకంటే మానవ నైజం, లేదంటే మానవ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కానీ 2 కరెక్ట్ ఎలా అవుతాయండి? అంతే కదండి. ఎప్పుడు కూడా అందుకనే మనం ముందే ఏం చెప్పుకున్నాం, బైబిల్కి అనుగుణంగా ఆ ఆలోచనలకు తగ్గట్టుగా మనం బైబిల్ చదువుకోవాలి. ఎప్పుడైతే అలా చదువుతున్నామో అప్పుడు దాన్ని ఛేదించే ఆ లోతుల్లోకి వెళ్ళి ఆ సత్యాన్ని తీయగలిగే అవకాశం ఉంటుంది. ప్రియమైన దేవుని పిల్లారా, ఇక్కడ కన్నవారు ధన్యులా, కననివారు ధన్యులా అని మనం ఆలోచించగలిగితే, బైబిల్ గురించి మనం ఒక విధంగా బైబిల్ కలిగిన వారుగా మనం ఆలోచిస్తే, ప్రపంచ మానవాళి అంతా పాటించగలిగిన పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్. ఎందుకంటే అన్నీ ఉంటాయండి, ఒక సైన్సే కాదు, ఒకటి అని చెప్పడానికి ఏం లేదండి, అన్నీ ఉంటాయి. దేనిని ఆధారం చేసుకోవడానికి లేదు, ఇదే దేనికైనా ఆధారపడి ఉంటుంది. ఇలాగా అన్నీ ఉంటాయి. బైబిల్ ప్రపంచ ప్రజలందరి దగ్గర, ప్రపంచ మానవులందరూ పాటించగలిగిన బుక్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు కూడా, యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఓన్లీ ఏదో ఇజ్రాయేలీలారా నా యొద్దకు రండి అని అనలేదండి. లేదంటే సమ్ పీపుల్, లేకపోతే ఎవరైనా కొందరిని ప్రత్యేకించి నా యొద్దకు రండి అని ఏమీ అనలేదు. చూడండి, ఆ మాట ఉంటుంది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చేయండి. ఏం చెప్తున్నారండి? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న ఇజ్రాయేలీలారా అన్నారా? లేకపోతే ఇదిగో యాకోబు సంతానమా అన్నారా? సమస్త జనులారా. అంటే సమస్త జనులకి, ఇదిగో ఎవరైనా ఈ ప్రపంచంలో ఎవరైనా, ఇదిగో మీకు భారం భారం ఏంటంటే, పాపం అనే భారం ఉంది మన మీద. దాన్ని తీసే ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఇదిగో అందుకనే అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు వచ్చేయండి, నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను. అంటే క్రీస్తు బ్రతుకు విధానం కానీ, బైబిల్లో దేవుని మాటలు కానీ ప్రపంచం అంతా పాటించదగినవనే చెప్పొచ్చు. ఇలా మనం ఈ విధంగా దేవుని మాటలను దేవునికి ఇష్టంగా, లేదంటే దేవునికి అనుగుణంగా, దేవునికి అనుకూలంగా ఎప్పుడైతే ఆలోచించగలుగుతున్నామో, ఇదిగో పిల్లలు కలిగిన వారు గర్భం ధరించారు, అదే గర్భం ధరించి పిల్లలను కన్నారు కదా, ఇదిగో పిల్లలు కలిగిన వారు ధన్యుల, పిల్లలు కనని వారు ధన్యుల. అంటే 2 గర్భాలు ఉన్నాయి భూమి మీద, 2 గర్భాలు ఉన్నాయి. పిల్లల్ని కనవారు ఉన్నారు, పిల్లలు కనిన వారు ఉన్నారు. ఇలా ఆలోచించే ముందు మనం ఎవరు ప్రపంచ మానవులు పిల్లల్ని పొందుకుంటున్నారు, ఎలా పొందుకుంటున్నారు ప్రపంచ మానవులంతా? ఇప్పుడు నేను కానీ, ఈ ప్రపంచంలో ఉన్న జనాభా కానీ, ఇదిగో నా ఎదురుగుంటున్న మీరు కానీ, ఎవరైనా పిల్లల్ని పొందుకునే పద్ధతి కానీ,
పిల్లల్ని పొందుకునే విధానం కానీ ఎవరి వలన పొందుకుంటున్నారు? అదేంటండి అలా ప్రశ్న అడుగుతారు? మేమిద్దరం భార్యాభర్తలు, మా మా అమ్మ నాన్నలు సంబంధం చూసి పెళ్లి చేశారు కాబట్టి, మేము భార్యాభర్తలుగా ఉన్నాం కాబట్టి మాకు పిల్లలు పుట్టారు. అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న కింద లేదా అని మాట్లాడేవారు కూడా ఉంటారు. అవునండి, సృష్టి కార్యక్రమం అది, పిల్లలు వస్తారు అంతే. ఇలా మాట్లాడుకునే వారు కూడా ఉంటారు. అవునా కదండి? ఎవరి వలన ప్రపంచ మానవులు పిల్లల్ని ఎలా పొందుకుంటున్నారు అని మనం ఆలోచించగలిగితే, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఎవరు ఇచ్చి బహుమానం ఏంటి అంటే, ఇప్పుడు మీకు గర్భఫలం రావాలంటే ఎవరివ్వాలి? దేవుడే. అంటే కుమారుల్ని ఎవరిస్తున్నారు? దేవుడే. అంటే గర్భఫలము, ఇదిగో మీరు గర్భము ధరించాలంటే యెహోవా దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భం రావాలంటే ఎవరివ్వాలి? దేవుడు మాత్రమే ఇవ్వాలి. పిల్లల్ని కనాలంటే ఎలా వస్తారు పిల్లలు? దేవుడు మాత్రమే ఇవ్వాలి. ఇది వాస్తవం అండి. ఏదో నేను పెళ్లి చేసుకున్నాం కాబట్టి, మా తల్లిదండ్రులు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు కాబట్టి పిల్లలు పుడుతున్నారు అనుకుంటే దాన్ని క్యాల్కులేషన్లోకి తీసుకోలేం. ఇంకా మనం ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే, ఇదిగో పిల్లలను దేవుడు మాత్రమే ఇవ్వగలడా? దేవుడు మాత్రమే ఇవ్వగలడు. మనం కొన్ని వచనాలు ఆలోచిద్దామండి. మొదటిగా ఆదికాండం 4వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము, ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, దేవుని దయ వలన నేనొక మనుష్యుని సంపాదించుకున్నానని. ఎవరి దయ వలనండి? దేవుని దయ వలన ఎవరిని సంపాదించుకుందంట? కయీన్ని. అంటే కయీన్ కన్నది. ఇప్పుడు అవ్వమ్మ మర్చిపోయిందా దేవుణ్ణి? మర్చిపోలేదు. పిల్లల్ని ఎవరు ఇవ్వాలని చెప్తున్నారు? అవ్వమ్మ. దేవుడు మాత్రమే ఇవ్వగలరు. అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలరు. అంటే పిల్లల్ని ఎవరు ఇస్తారు? దేవుడే ఇస్తాడు. ఇంకా మనం యాకోబు గారి గురించి, తర్వాత ఎవరండి? ఇజ్రాయేలీల సంతానానికి మూల పురుషుడు ఎవరు? యాకోబుకి ఎంతమంది భార్యలు? 2. ఇప్పుడు ఒక భార్య మాటలు చూద్దామండి. ఒక భార్య మాటలు మనం చూడగలిగితే, ఆదికాండము 30వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. రాహేలు తన యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు ఎవరిని అడుగుతుందండి? భర్తని. ఏమని? ఏదో యాపిల్ పండు ఇవ్వన్నట్టు అడిగేసింది ఆవిడ. అంతే కదండి? ఇప్పుడు యాపిల్ పండు ఇమ్మంటే ఏ మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కొస్తాడు. ఏం అడుగుతుందో చూడండి. నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడలా నేను చచ్చేదనని. ఇలాగే భయపెడతారు కదండి మీరు కూడా. అవునా? నేను ఈ రోజు ఇంటికి రాను, నువ్వేం చేసుకుంటావు చేసుకో. భార్య ఏదైనా గొడవ జరిగినప్పుడు, నేను ఇంకా బతకను, నేను చనిపోతాను, కొన్ని ఇంట్లో నుంచి వినిపిస్తాయండి. మనం రోడ్డు అంతా వెళ్ళినప్పుడు ఇవి జరుగుతూ ఉంటాయి ఇప్పటికీ స్టిల్. ఏమంటుంది ఇప్పుడు? లేని ఎడల నేను చచ్చేది, నువ్వు నాకు గర్భఫలాన్ని అని అడిగినప్పుడు యాకోబు ఏమంటున్నారో చూడండి. చాలా జాగ్రత్తగా చదవండి. 2వ వచనం. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా. ఏం రగులుకుందంటే? కోపం రగులుకుంది. ఎవరి మీద? రాహేలు మీద. భార్య మీద. ఈయన ఎవరు అనుకుంటున్నాడు? ఈమె ఎన్ని సంవత్సరాలకు వచ్చింది అనుకుంటున్నారు ఈయన జీవితంలోకి? యావజ్జీవ కారాగార శిక్ష అంటారు కదా. 14 ఏళ్ళు. ఈమె గురించి 14 ఏళ్ళు కష్టపడ్డాడు. ఇప్పుడు ఏమంటున్నాడో చూడండి ఆయన. నేను నీకు గర్భఫలమునియక పోయినా దేవునికి ప్రతిగానున్నానా? ఏమంటున్నారంటే, నేనేమన్నా దేవునికి ప్రతిగా ఉన్నానా? నేనేమన్నా దేవుణ్ణా? నేనేమన్నా దేవునికి చేసే కార్యక్రమాలన్నీ నేనేమన్నా చేస్తానా? గర్భఫలం ఎవరివ్వాలి? దేవుడే. కోపం వచ్చేసిందండి. ఇంకా యాకోబు గారు కోపం వచ్చేసి అనేసాడు, ఇంకా నేనేమన్నా నీకు గర్భఫలము నీకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనేను. చూసారండి? ఇలా అన్నప్పుడు మొత్తం మీద ఇలా ఇద్దరికి డిస్కషన్ జరిగింది. తర్వాత 30వ అధ్యాయం 22వ వచనం నుంచి చదవండి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచింది. ఎవరు తెరిచారండి గర్భం? దేవుడు. అంటే
ఈమెమడిగింది, నువ్వు నాకు గర్భఫలాన్ని ఇమ్మని అడుగుతుంది. అంటే దేవునికి ప్రతిగా నేనేం చేయలేనని చెప్పాడు ఈయన. చెప్పిన తర్వాత ఎవరు మనం విన్నాడంటే, ఎవరు మనం విన్నాడు? రాహేలు మనవి విని ఆమె గర్భము తెరిచినాను ఉంది చూసారా? ఆమె గర్భము తెరిచినాను ఉంది చూసారా? ఇలా ప్రియమైన దేవుని పిల్లారా, ఇంకొక ఈ యాకోబు గారి తల్లి గురించి, తల్లి ఎవరండి? యాకోబు గారి తల్లి ఎవరు? రిబ్కా గారి జీవితాన్ని కూడా మనం ఆలోచించినట్లయితే 25వ అధ్యాయం 21వ వచనం చూడండి. 25వ అధ్యాయము, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై ఎవరిని వేడుకున్నారంటే, యెహోవాను వేడుకున్నారంట, దేవుణ్ణి వేడుకున్నారంట. ఎవరు? ఇస్సాకు గారు ఎవరిని వేడుకున్నారంట? దేవుణ్ణి వేడుకున్నారంట. దేని గురించి? ఎవరు గొడ్రాలు అయి ఉన్నారంట? రిబ్కా. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యింది. ప్రియమైన దేవుని పిల్లరా, ఇలా చూసుకుంటే మరొక ఆమె ఉందండి. మరొక ఆమె మొదటి సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదవండి. ఎల్కానా, హన్నా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నీవు ఎందుకు భోజనం తినటం లేదు? అన్నం ఎందుకు తినట్లేదు? నీకు మనోవిచారము ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్టమైన విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పాను. ఎందుకు ఎవరండి? ఈ సందర్భం అంతా మీకు తెలిసిందే. ఎవరు? హన్నా. ఓకేనా? హన్నా కూడా ఏంటి? పిల్లలు లేరు. ఆమె కూడా గొడ్రాలుగా ఉంది. అంటే ఈమెను ఏమంటున్నాడు భర్త? ఓదారుస్తున్నాడు. ఏమని ఓదారుస్తున్నాడు? ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా అని పిలిచాడు. చూడండి, అక్కడ హన్నా అనలేదు, హన్నా అని పిలిచి, నీవెందుకు ఏడ్చుచున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవలసిన పని ఏంటి? ఇంకేమంటున్నారండి? నీవు భోజనము మానుటే అలా ఎందుకు అన్నం తింటాం మానేస్తున్నావు? మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచు. అంటే కుమారులు లేకపోతే ఏంటి? నేనున్నాను కదా నీ పక్కన. నువ్వు ధైర్యంగా ఉండు, అన్నం తిను, ప్రాబ్లం ఏం లేదు, నేనున్నాను కదా. 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిని కానా? నేనే విశేషమైన వాడిని కదా అని చాలా విధాలు ఓదారుస్తున్నాడండి. అంతే కదండి. ఇప్పుడు మనం కూడా ఏదన్నా భార్య విషాదంలోకి కానీ లేకపోతే ఏదైనా బాధపడుతున్నప్పుడు ఏమంటే, నేను ఉన్నాను కదా. మనం కూడా అదే మాట వాడుతూ ఉంటాం. నేను ఉన్నాను కదా, నీకేమైంది, నీకు లోటేంటి, ఇలా మాట్లాడుతూ ఉంటాం కదండి. ఇప్పుడు పిల్లలు ఎప్పుడైనా గర్భధారణ లేకపోతే గర్భపిండంగా బిడ్డ చనిపోయాడు అనుకోండి, అలా కళ్ళెదురుగుండా ఎంతో వేదనకు గురవుతూ, ఇదిగో నా గర్భంలో ఉన్న శిశువు చనిపోయాడు, నా గర్భంలో ఉన్న శిశువు ఇదిగో నేల జారిపోయాడు, ఇలా బాధపడుతూ ఉన్నప్పుడు భర్త చెప్పే మాటలు ఇవేనండి. ఓదారుస్తూ ఉంటాడు, నేనున్నాను కదా. అలాగే ఇక్కడ హన్నాని ఎల్కానా కూడా ఏమంటున్నారంటే ఓదారుస్తున్నాడు. ఇలా ఓదారుస్తున్నాడు. 19-20 వచనాలు చూడండి. ఇప్పుడు 19-20 వచనాలు. తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి, ఎవరికంటే దేవునికి మొక్కారంట. దేవునికి మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. ఆమె దేవుడు ఆమెను జ్ఞాపకము చేసుకొనును గనుక హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని దేవునికి మొక్కుకొని వీనిని ఎవరిని అడిగారండి? అతను అడిగితే అనుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టి. అంటే దేవుడే ఇచ్చాడా గర్భం? దేవుడే ఇచ్చాడు కదండి. ఇది ఇక్కడ మనం ఏమంటే, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కు కొని వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలు అను పేరు పెట్టి. సమూయేలుని ఇదిగో నేను యెహోవా వలనే, దేవుని వలనే నా కుమారుడు వచ్చాడు కదా, ఈయనకి సమూయేలు అని పేరు పెట్టాను కదా. ఏం చేసిందండి? మళ్ళీ దేవునికే ఇచ్చేసి. ఎవరు? హన్నాని దేవుడికి అర్పించేసి, అన్న తన కుమారుడైన సమూయేలుని ఏం చేసింది? దేవునికి అర్పించేసి. అంటే పిల్లలని ఇచ్చేది ఎవరంటే? దేవుడు. గర్భఫలము దేవుడిచ్చు
బహుమానం. ఇలాగా గర్భఫలము దేవుడే ఇవ్వాలి, గర్భాన్ని దేవుడే ఇవ్వాలి, దేవుడు పిల్లల్ని ఇవ్వాలి, ఇస్తేనే పిల్లలు పుడతారు. ఇది బైబిల్ ప్రకారం దేవుడు చెప్పిన సత్యం. అయితే ప్రియమైన దేవుని పిల్లారా, మరి ఇక్కడ కనిన గర్భములే ధన్యములు అవుతున్నాయి కదా. మరి ఈ వాక్యాలన్నీ మనం చూడగలిగితే కనిన గర్భములే ధన్యములు అవుతున్నాయి కదా. ఎందుకంటే దేవుడు వారి గర్భాలు తెరుస్తున్నాడు. ఇప్పుడు ఆ స్త్రీ పలికినట్టు కూడా, ఇదిగో నిన్ను కుడిచిన స్తనములను నిన్ను కనిన గర్భము కూడా ధన్యములు అంటుంది. అంటే కనిన గర్భాలు ధన్యములుగా ఉంటున్నాయి కదా. అయితే దీనికి ఆపోజిట్లో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? కనని గర్భము కూడా ధన్యమే. అంటే యేసు పలికిన మాటలో ఆంతర్యం ఏంటి? మరి యేసు పలికాడు కదా ఆ మాట. 23వ అధ్యాయం లోకసువార్త మళ్ళీ చదవండి. 23వ అధ్యాయం 29వ వచనం. లోకసువార్త 23వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు, దినములు వచ్చుచున్నవి. ఏం వచ్చేస్తున్నాయంటండి? దినాలు వచ్చేస్తున్నాయంట. అంటే మరి ఈ మాటలో ఆంతర్యం ఏంటి? అంటే గర్భం తెరవబడితేనే ధన్యులా? గర్భం తెరిస్తేనే ధన్యులా? లేకపోతే ధన్యులయ్యే అవకాశం ఉండదా? యేసుక్రీస్తు వారి మాటను బట్టి ధన్యులని మనం చెప్పొచ్చు. అంటే మరి ఈ మాటలో అర్థం ఏంటి? దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు కనినా కనకపోయినా దీనికి పరలోకానికి ఏమైనా సంబంధం ఉందంటే లేదు. కనకపోయినా పరలోకం వెళ్ళే అవకాశం ఉంది, కనినా పరలోకం వెళ్ళే అవకాశం ఉంది. అంటే పరలోక రాజ్యానికి దీనికి సంబంధం లేదు. ధన్యులయ్యారు, ధన్యులు అని పిలువబడుతున్నారు. కానీ పరలోకం వెళ్ళడానికి అర్హత కావాలి. పరలోకం వెళ్ళడానికి అర్హత కావాలి. కనిన వారు వెళ్ళొచ్చు, కనని వారు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంతే కదండి. ఇంతకీ కనిన గర్భాలు ధన్యమేనా అని మనం ఆలోచించగలిగితే, ఎందుకంటే ఈరోజు మనకి పిల్లలు ఉన్నారు, అవునా కదండి. కనిన గర్భాలే మనవి కూడా. ఇలా కనిన గర్భాలు ధన్యమా అని మనం ఆలోచించగలిగితే, పాత నిబంధనలో కుటుంబం ఉందండి. పాత నిబంధనలో కుటుంబం ఉంది. ఆ కుటుంబాన్ని మనం ఆలోచించగలిగితే దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథం 22వ అధ్యాయం 2-3 వచనాలు చదువు. ఆ అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 ఏళ్ల వాడై యెరూషలేములో 1 సంవత్సరం వేలాడు. అతని తల్లి ఉమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. ఈమె గురించి మీకు అందరికి తెలిసిందే. అతల్య ఈమె ఏమి చేసిందంట? దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చాను. ఏం నేర్పుతుందంటే తల్లి ఏం నేర్పుతుందంట? దుర్మార్గముగా ప్రవర్తించడానికి. తల్లి కొడుకుకి ఏం నేర్పుతుందంటే దుర్మార్గంగా ప్రవర్తించిన ఆయన నేర్పుతుంది. గనుక అతడును ఆహాబు సంతతి వారి మార్గములందు నడిచాను. ఎవరి మార్గాలందు నడిచాడంట? ఆహాబు మార్గాలన్నీ నడిచాడంట. అందుకనేనండి యూదులు ఈయన్ని బట్టి ఎంత బాధ అనుభవించారో అప్పుడు. ఆహాబు సంతతి వారి మార్గములు యందు నడిచాడు కదా. అంటే తల్లి ఎలా పెంచింది? దుర్మార్గముగా పెంచింది. దుర్మార్గ పనులు చేయని ఆయన. ఇప్పుడు దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, ఈడు మంచోడు అంటారు మీరు. ఈ మధ్యన ఏం చేస్తున్నారు? పిల్లల్ని రేప్ చేసి పడేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. చూసాం కదండి. మేడ్చల్ బ్రిడ్జి కింద 2 అత్యాచారం, రోజు ఏదో ఒకటి అత్యాచారం నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళ కనిన గర్భాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు కళ్ళపడినప్పుడు కానీ ఆ న్యూస్ విన్నప్పుడు కానీ మీరు ఏమంటారంటే, ఎవడకన్నాడో వీడిని అంటారా? ఎవడకన్నాడో ఇంకా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, అవునా కదా. అంటే ఎవడకన్నాడో అంటే ఎలాంటి వాడు వీడు? దుర్మార్గుడు. ఏ పనులు నేర్చుకున్నాడు? దుర్మార్గపు పనులు నేర్చుకున్నాడు. దుర్మార్గంగా బ్రతికాడు. దుర్మార్గపు పనులు. ఇలాంటి గర్భములు ధన్యమైనవి అని చెప్పొచ్చా? అంటే ఇలాంటి గర్భం ధన్యమైనవి అని చెప్పొచ్చా? అంటే ఈ దుర్మార్గపు పనులు తల్లి నేర్పిస్తుందా? ఇప్పుడు ఆ తల్లి గర్భము ధన్యమని చెప్పొచ్చండి? శాపగ్రస్తురాలై. ఇలాగే కొత్త నిబంధనలో కూడా ఒక తల్లి ఉంది. ఒక తల్లి ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం చూడగలిగితే ఈ సందర్భం ఏంటంటే, నీతిమంతుడైన యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు ఉన్నారు కదా, తెలుసు కదా మీకు. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారిని ఆయన
తల నరికిచ్చేస్తుంది తల్లి. ఎవరు? హేరోదియా తమ్ముడు భార్య. తమ్ముడు పిల్లాన్ని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? హేరోదు రాజు. మత్తయి 14వ అధ్యాయము 2వ వచనం నుంచి మనం ఆలోచించగలిగితే, ఇతడు బాప్తిస్మం ఇచ్చి యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని అందు క్రియారూపమాగుచున్నవి తన సేవకులతో చెప్పాడు. ఏలయనగా నీవు నీ సహోదరుడైన పిలుపు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని. ఇక్కడ ఏమయ్యారంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? పర్సనల్ మ్యాటర్ లోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే పర్సనల్ మ్యాటర్. ఇప్పుడు హేరోదు రాజు యొక్క పర్సనల్ మ్యాటర్ అది. ఇప్పుడు ఈయన యొక్క ధైర్యం చూడండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈయన పర్సనల్ మ్యాటర్ లోకి వెళ్ళిపోయాడు. ఏమని? నీవు నీ తమ్ముడైన భార్యను ఉంచుకొనుట న్యాయం కాదనేసాడండి. ఇది ఈ భార్య ఉంది కదా, ఇతని తమ్ముడు భార్య ఉంది కదా, ఆ భార్య మనసులో పెట్టేసుకుందండి ఈ మాట మనసులో పెట్టేసుకుని ఏం చేస్తుందో చూడండి, చదవండి. హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. అతడు ఇతన్ని చంపగోరిన గాని జనసమూహం ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను, లేదంటే చంపేదు. అయితే ఏం జరిగిందంటే, హేరోదు జన్మదినం ఒకటి వచ్చిందండి. పుట్టినరోజు సందర్భంగా కొన్ని పార్టీలు ఇలా చేసుకుంటారు కదా. ఇలాగా జన్మదినం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారో చూడండి. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచిందంట. గనుక ఆమె ఏమి అడిగనను ఇచ్చిదనని ప్రమాణం చేస్తాడని, వాగ్దానం చేస్తాడని. నువ్వేం అడుగుతావు? ఇచ్చేస్తాను. నువ్వు ఏది అడిగినా ఇచ్చేస్తానని ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. ఇప్పుడు రాజులు ప్రమాణం చేసిన తర్వాత, వాగ్దానం చేసిన తర్వాత ఇచ్చేయాలి, అంతే. ఖచ్చితంగా ఇలా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు ఆమె ఎవరి చేత అండి? తల్లి చేత. అంటే ఎవరికన్నారు ఈ పాపనే? హేరోదియా కనిన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు అప్పగించమనినని అడిగాను. ఏమన్నా కోడితలండి అది? ఏమంటే మేకతల? నీతిమంతుడైన యోహాను, బాప్తిస్మం ఇచ్చి యోహాను, ఇదిగో దేవుని మార్గము సరళం చేసిన ఆయన వంటి ధైర్యం ఎవరికీ లేదు. ఏలియా వంటి ధైర్యం పుంజుకున్నాడు ఆయన. అవునా కదా? ఇలాంటి నీతిమంతుడిని ఎవరి తల కావాలంట? వీడికి ఈ నీతిమంతుని తల కావాలంట. ఎక్కడ పెట్టాలంట? పల్లెల్లో. ఏం కూర వండుకుంటుందా? ఏమండి చూడండి, ఇప్పుడు చదవండి, కిందకి వెళ్ళండి. పల్లెల్లో పెట్టి నాకు అప్పగించమని అడిగను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనము కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. చెరసాలలో ఎవరు తల కొట్టించారంటే? యోహాను తల కొట్టించేశాడు. ఎవరు ప్రేరేపించారు? ఒక తల్లి. ఎవరిని? తన కూతురిని ప్రేరేపించింది. తల్లి తల కొట్టించేశాడండి. ఇదిగో ఏమి మాట ఇస్తానని మాట ఇచ్చేశాడు కదా, ఆజ్ఞ ఇచ్చేశాడు కదా, కొట్టించేసి పల్లెములో పెట్టి తెచ్చి ఎక్కడ పెట్టారండి? ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చాను. నీతిమంతుడిని చంపేశారు కదా ఇప్పుడు ఎవరో తల్లి కూతుర్లు కలిసి. అంటే తల్లి ఏమని ప్రేరేపించింది? చంపే, నాకు ఆ తల కావాలి, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. రాజుని సంతోషపెట్టింది. ఆయన అడిగాడు, నీకేం కావాలో కోరుకో, నువ్వు కోరుకో, నీకు అడిగింది ఇచ్చేస్తానన్నాడు. అడిగేశారు, తల అడిగేశారు, తల తెచ్చేశారు, ఇచ్చేశాడు, అయిపోయింది. ఎవరిని చంపేశారండి? నీతిమంతుణ్ణి చంపిన కుటుంబం ధన్యమైనదా? ఆ గర్భం ధన్యమైనదని చెప్పొచ్చా? అంటే ఇప్పుడు కనిన గర్భాలన్నీ ధన్యములేనా? కాదు. ఈ గర్భాలు, ఇప్పుడు 2 గర్భాలు చూసుకున్నాం కదా, ఈ 2 గర్భాలు ఏంటి? ఈ రెండు తల్లులు ఏమయ్యారు? 2 తల్లులు దుర్మార్గులు. ఒకళ్ళేమో ఇదిగో దుర్మార్గులు పని చేయమని ప్రోత్సహించారు, ఒకళ్ళేమో ఇదిగో నీతిమంతుడిని తల తీసుకురమ్మని ప్రోత్సహించింది తల్లి. వీళ్ళిద్దరు ధన్యములా? వీళ్ళ గర్భాలు ధన్యములా? కాదు కదంటే. అంటే కనిన గర్భాలు ధన్యమేనా అని ఆలోచిస్తే కనిన గర్భాలు కూడా ధన్యములయ్యే ఛాన్స్ లేదు. అలాగే మరి ఏ గర్భాలు ధన్యములుగా మారతాయి? ఏ గర్భాలు? ఇదిగో హన్నాను చదువుకున్నాం కదా మనం. హన్నా ఏం చేసింది? దేవునికి ఇచ్చేసింది. హన్నా దేవునికి ఇచ్చేసింది కదా కుమారుని. ఇదిగో ఆ గర్భం ధన్యం అంటే ఓకే. ఇలా మనం చూసుకున్నప్పుడు తిమోతికి రాసిన ఇంకో స్త్రీ ఉంటదండి, యూనికే అని ఉంటది.
యునీకే అని ఒక స్త్రీ. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, 2 తిమోతి 1:5 చదవండి. ఆ విశ్వాసము ఎవరిలోనంటే నీ హవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన చివరిలో ఉంటాయి చూడండి, 3-5 కలుపు ఉంటాయి, చివరి మాటల్లో ఉంటది. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయినా అంటే అమ్మమ్మ, అంటే అమ్మమ్మలో ఏముందంట? విశ్వాసం ఉందంట. ఇంకేమంటున్నారు? నీ తల్లి అయిన యునీకేలోను వసించెను, అది నీ అందు సహా వసించుచున్నదని నేను రుడిగా నమ్ముచున్నాను. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు ఏమంటున్నారు? మీ అమ్మమ్మలో కూడా విశ్వాసం ఉంది, మీ అమ్మగారిలో కూడా విశ్వాసం ఉంది, ఆ విశ్వాసమే ఇప్పుడు నీలో కూడా ఉంది. అంటే పిల్లల్ని ఎలా పెంచారు వీళ్ళు? విశ్వాసులుగా పెంచారు, దేవునిలో పెంచారు, దేవుని కోసం పెంచారండి. అలాగే మరియ గారు కూడా, అవునా కదా? అంటే ఇదిగో ఒక హన్నా గాని ఒక మరియమ్మ గారిని కానీ, ఇదిగో ఇలాగా ఒక యునీకే గారిని కానీ, ఇలాగా వీళ్ళ గర్భాలు ధన్యాలంటే ఓకే, వీళ్ళ గర్భాల ధన్యం. ఎందుకంటే ఎవరి గురించి పెంచారండి వీళ్ళు? దేవుని గురించి. పౌలు గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు చూసారా వాళ్ళ గురించి. అంటే ఇలా దేవుని గురించి పెంచేవారుగా ఉంటే గర్భాలు ధన్యాలు అవుతాయి, దుర్మార్గులుగా పెంచట్లేదండి. ఏమండి ఈరోజు తల్లిదండ్రుల్ని ఎవరు దగ్గర పెట్టుకుని పోషిస్తున్నారు? సుమారు ఈ లోకంలో పిల్లలందరూ తల్లిదండ్రుల్ని ఎలా గౌరవిస్తున్నారు, ఎలా ఆదరిస్తున్నారు, ఎలాగా వారిని ట్రీట్మెంట్ ఇస్తున్నారు, వాళ్ళకి ఆదరణ ఇచ్చి వాళ్ళ యొక్క బాబోగులు కానీ, వాళ్ళ యొక్క మెడికల్ పరిస్థితుల్లో కానీ, వారి యొక్క ఏ విధమైన ఇబ్బందుల్లో కానీ వారిని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఏమండి ఇదిగో తల్లి, నేను పలానా యుఎస్ఓ లేకపోతే లండనో ఎక్కడో ఉద్యోగం వచ్చిందనుకో, ఏం చేస్తారు? వెంటనే తీసుకెళ్ళి నాన్న అమ్మ మీరు ఈ వృద్ధాశ్రమంలో ఉండండి, నేను నెల డబ్బులు పంపిస్తాను అని వృద్ధాశ్రమంలో వేసేవారు లేరా? ఉన్నారా? లేరండి. ఇదిగో అప్పుడప్పుడు రాంబాబు గారు వీళ్ళందరూ అనాథాశ్రమాలకు వెళ్తూ ఉంటారు. ఒకసారి చెప్పాను నేను, ఒకసారి వెళ్ళినప్పుడు ఆమెకి అన్నీ ఉన్నాయంట, ఆస్తి ఉందంట, 4 ఎకరాల పొలం ఉందంట, తినడానికి లోటు ఏమీ లేదంట. కానీ పిల్లలు తీసుకొచ్చి అనాథాశ్రమంలో పెట్టారు ఆమెని. ఎందుకు అంటే చూడలేరా ఇంటి దగ్గర? మరి చిన్నప్పుడు ఇదిగో ఆ పిల్లల్ని సాకారు కదా వీళ్ళు. ఇదిగో వాళ్ళు మోషన్ వెళ్తే ఎవరికి అడుగుతారండి? తల్లిదండ్రులే కదా. వాళ్ళకి స్నానం చేయించేది ఎవరు? తల్లిదండ్రులే కదా. వాళ్ళని పెంచేది ఎవరు? తల్లిదండ్రులే కదా. మరి వాళ్ళని చూసుకునే టైం వచ్చేసరికి వృద్ధాశ్రమాలకి ఎందుకు పంపించేస్తున్నారు? మరి వీళ్ళు మంచోళ్ళు అనొచ్చా? అవునా కదండి. తల్లిదండ్రుల్ని సమ్మానించుము అని వ్రాయబడి. ఈరోజు మన క్రైస్తవులు పిల్లలే అనాథాశ్రమంలో వేయట్లేదా? వేస్తున్నారా? లేదండి. అంటే మరి వీరి గర్భాలు ధన్యమైనవి అని చెప్పుకోవచ్చా? దేవుని కోసం పెంచారా? అంతే కదండి. ఫీజులు కట్టి ఎన్ని లక్షల ఫీజులు కట్టి చదివించారు, ఏం ప్రయోజనం? ఈరోజు నిన్ను వృద్ధాశ్రమంలో పెట్టారు, లక్షల ఫీజులు కట్టి చదివించారు, ఈ రోజు నిన్ను కొడుతున్నారు, కోట్ల రూపాయలు పోసారు వాళ్ళ మీద, వాళ్ళని చదివించడానికి. ఈ రోజు నీ ప్రాణం తీసే అంతగా వారైపోయారు. అవునా కదండి. ప్రాణాలు తీయట్లేదా? తల్లి ఆస్తి గురించి, తండ్రి ఆస్తి గురించి పిల్లల ప్రాణాలు తీసేయట్లేదా? నీ ఆస్తిని నాకు రాస్తావా, రాయవా, లేకపోతే నిన్ను చంపేస్తానని ఈ రోజు బెదిరించట్లేదా? ఏమండి అంటే వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇదిగో ఆ రోజు దుర్మార్గులుగా వీళ్ళు కనిపిస్తున్నారు. ఎవరు? ఇదిగో యోహాను గారు తల కొట్టారు కదా. ఇదిగో అతల్య ఉంది కదా, పాత నిబంధనలో దుర్మార్గ పనులు నేర్పించింది కదా, వాళ్ళకి కనిపిస్తుంది. మరి ఈ రోజు తల్లిదండ్రుల్ని ఎవరు పట్టించుకుంటున్నారండి? తల్లిదండ్రులను ఎవరు పట్టించుకుంటున్నారు? వంతులు వేసుకోరండి. ఇదిగో 3 నెలలేమో నలుగురు ఉన్నారనుకోండి, కొడుకులు కూతుళ్ళు. 3 నెలలు అన్ని దగ్గర, 3 నెలలు తమ్ముడు దగ్గర, 3 నెలలు అక్క దగ్గర, 3 నెలలు చెల్లిది. వంతులు వేసుకుంటలేదా తల్లిదండ్రుల్ని? మరి పెంచేటప్పుడు 3 నెలలే పెంచితే అండి, అవునా కదండి. పెంచేటప్పుడు 3 నెలలే పెంచితే అంటే ఈ విధంగా వంతులు ఎందుకు వేసుకుంటున్నారు? ఇదిగో వీళ్ళలో దుర్మార్గుడు వెళ్ళిపోయాడు, వాక్యం నేర్పించలేదు, దేవుని కోసం పెంచలేదండి. దేవుని కోసం పెంచలేదు. అంటే దేవుని కోసం పెంచితేనే, దేవుని కోసం బ్రతకగలిగితేనే వాళ్ళ గర్భాలు ధన్యమని చెప్పుకోవచ్చు. మరి కనని గర్భం ఎలా ధన్యం అవుతుంది? కనని గర్భాలు దేవుని కోసం పెంచితేనే ధన్యం అనుకోండి. కనని గర్భం ఎలా ధన్యం అవుతుంది? కనని గర్భం కూడా ధన్యం అని చెప్తున్నారు కదా. ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారు, స్వయాన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అవునా కదా. మరి కనని గర్భం ఎలా ధన్యం అయిపోతుంది? కనిన గర్భాలన్నీ ధన్యము అని అనలేదు. మళ్ళీ కనిన గర్భాలన్నీ ధన్యములు అనలేదు, కనని గర్భము అన్నారు. నెక్స్ట్ ఇక్కడ కూడా కనని గర్భములన్నీ అనలేదు, అన్నారా? కనిన గర్భములన్నీ అన్నారా? కనని గర్భము ధన్యము అన్నారు. ఇప్పుడు చూడండి,
కనని గర్భం అంటే ఏ కనని గర్భం? ఇప్పుడు అందం పోతుందని పిల్లల్ని కనరు, అవునా? అందం పోతుందని పిల్లల్ని కనరు. ఇంకా ఇదిగో వాళ్ళకి వచ్చే రోగాలు నిరోధించుకోవడానికి కూడా పిల్లల్ని కంటం మానేశారు. ఎందుకంటే ఎనర్జీ పోతుందని, ఉన్న బలం పోతుందని, ఇంకా అనేక రకాలుగా పిల్లల్ని కంటం మానేశారండి చాలా మంది. ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే నా అందం పోతుందని అనలేదా? ఇప్పుడు మరి వాళ్ళు యేసుక్రీస్తు వారి మాటకి కాల్కులేట్ చేసుకోవచ్చా? యేసుక్రీస్తు వారి మాటకి అన్వయించుకోవచ్చా? అందం పోతాలేదని, అందం పోతుందని పిల్లల్ని కనలేదన్నారు అనుకోండి, ఆమెని యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా కనని గర్భము ధన్యమని. వీళ్ళిద్దరిని మ్యాచ్ చేయొచ్చా ఈ మాటకి ఆమెకి? లేదు. ఎందుకు పిల్లల్ని కనట్లేదు? ఆమె శరీరం గురించి ఆత్మానుసారంగా కాదు, ఆత్మానుసారంగా కాదండి. అంటే భౌతికంగా పిల్లలు కావాలని కోరుకోవటం లేదంటే ఆమె దేనికి భౌతికంగానే ఆలోచిస్తుంది, ఆత్మీయంగా ఆలోచించట్లేదు. ఇదిగో నేను పిల్లలు కనాలి అన్నలాగా, ఇదిగో నేను దేవునికి అర్పించుకోవాలి, దేవుడే నాకు కుమారులను ఇస్తున్నాడు, దేవుడు ఇచ్చి గర్భఫలమే బహుమానం, ఇలా ఆలోచించట్లేదు. నా అందం డ్యామేజ్ అయిపోతుందేమో, ఇదిగో నా గ్లామర్ ఉంది కదా, నా అందం ఉంది కదా, మిస్ యూనివర్స్, మిస్ ఇండియా ఇలా పేర్లు పెట్టుకుంటారు కదండి, అవునా? ఇదిగో వీళ్ళ అందం పోతుందని పిల్లల్ని కంటలేదండి. ఇంకా ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయండి. అయితే భౌతికంగా పిల్లలు కావాలని కోరుకోకపోయినా, భౌతికంగా పిల్లలు లేకపోయినా, ఇదిగో ఆత్మీయంగా పిల్లల్ని కనే అవకాశం ఇచ్చాడండి దేవుడు. ఆత్మీయంగా పిల్లల్ని కనే అవకాశం ఇచ్చాడు. ఇదిగో నీ భౌతికంగా పిల్లలు లేరా, బాధపడకు. గర్భం ఎవరు తెరవాలి? ఇదిగో నీకు అవకాశం ఉంటే తీర్చేస్తాడు. ఇదిగో నువ్వు దేవుని పనిలో ఉన్నావు కదా, దేవుని కోసం బ్రతుకుతున్నావు కదా, దేవుని కోసం నీవు సజీవ యాగంగా సమర్పించుకుంటున్నావు కదా, దేవుని కోసం ఒక పాట పాడుతున్నావు కదా, దేవుని కోసం ఇదిగో వాక్యం చెప్తున్నావు కదా, దేవుని కోసం ఇదిగో ఒక పాంప్లెట్ అంటిస్తున్నావు కదా, దేవుని కోసం ఒకరికి చెబుతున్నావు కదా, దేవుని కోసం ఏదో ఒక చిన్న పని చేస్తున్నావు కదా, ఇదిగో ఈ పని ఆయనకి నచ్చుతుంది. ఇదిగో నా కోసం పని చేస్తున్నారు వీళ్ళు ఎవరికి ప్రియులుగా ఉంటారు? దేవునికి ప్రియులుగా ఉంటారు. ఒకవేళ నీకు అవసరమైతే ఆయనే ఇస్తాడు గర్భాన్ని. ఈరోజు ఎన్ని గర్భాల గుండా వచ్చిన పిల్లలు ఉన్నారు. అందరూ ప్రయోజకులు అవుతున్నారా? అందరూ దేవుని కోసం బ్రతుకుతున్నారా? అందరూ దేవుని పని చేస్తున్నారా? క్రైస్తవులు పిల్లలే దేవుని పని చేయట్లేదు. ఏమండి, ఎవరినన్నా సార్ మీ అబ్బాయి ఎక్కడ ఉంటాడు అని అడిగా అనుకో, ఎక్కడ ఉంటాడు? యుఎస్, యూకే ఇలా మాట్లాడతారు కదా. దేవుని కోసం బ్రతకలేదా? స్వార్థ చేయడా? వాక్యం చెప్పడా? వాక్యం పంచుకోడా? దేవుని పని చేయడా? చేయడు. సెటిల్డ్, ఫుల్ సెటిల్డ్, లగ్జరీ కారు, లగ్జరీ ఇల్లు, నెలకి 10 లక్షల జీతం, ఈ మాటలు వినపడతాయి. మరి దేవునికి అవసరమా? లేదు. మరి దేవునికి ఎవరు కావాలి? పిల్లలు కావాలి. అంటే భౌతికంగా పిల్లలకనే అవకాశం లేకపోయినా ఆత్మీయంగా పిల్లలకనే అవకాశం దేవుడు పెట్టాడంటే, అలా ఒక వ్యక్తిని చూసాం మనం. ఎవరండి? లాస్ట్ వీక్ చెప్పాను, పౌలు గారు. అవునా? పౌలు గారు పిల్లలను కన్నారు. కొరింథీ పత్రిక 1 కొరింథీ 4:16 క్రీస్తునందు ఉపదేశకులు మీకు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త వలన నేను మిమ్మును కంటిని. ఎవరిని కన్నాడండి? క్రీస్తు యేసునందు సువార్త వలన నేను మిమ్మును కంటిని. ఏమండి, భౌతికంగా ఆలోచిస్తే పౌలు గారికి పెళ్ళి అవ్వలేదు, అవునా? ఒకవేళ పిల్లలు ఉన్న దాఖలు కూడా లేవు. అంటే ఈ పౌలు గారు ఎలా పిల్లలు కన్నారంట? క్రీస్తు యేసునందు సువార్త ద్వారా పిల్లల్ని కన్నారంట. గలతీ పత్రిక 4:19. గలతీ పత్రిక 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఈయన ఎలా కన్నాడు పిల్లల్ని? ఇదిగో ప్రసవ వేదనతో కన్నాడు. ఇదిగో ఆత్మీయంగా పిల్లల్ని కనే అవకాశం ఇచ్చాడు పౌలు గారికి. అనేక మంది పిల్లల్ని కనేశాడు ఆయన. తిమోతి గారు, అవునా కదండి? లాస్ట్ వీక్ మనం చెప్పుకొని, ఇదిగో పత్రికల్లో ఎంతో మంది పిల్లలు కనిపిస్తారు ఆయన. అంటే భౌతికంగా కన్నాడా? లేదే. ఆత్మీయంగా కన్నాడండి. అంటే ఒకవేళ మనకు పిల్లలు రాకపోయినా, మన గర్భాలు తెరవబడకపోయినా మనకి ఎలాంటి అవకాశం ఇచ్చాడంటే ఆత్మీయంగా పిల్లల్ని. ఏమండి, ఈ లోకంలో ఒకవేళ మనకు గర్భం వచ్చినా కానీ ఒకరినే, లేదంటే ఇద్దరినే, అంతేనా? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. ఇప్పుడు దీనికి రూల్ ఉందా? మీరు ఆత్మీయంగా ఎంతమంది పిల్లలనైనా కనొచ్చు. అంటే దేవుని కొరకు బ్రతికే కనని గర్భం కూడా ధన్యం. అంతేగాని కనని గర్భం ధన్యము, కనిన గర్భం ధన్యం అంటే
రెండు వేరువేరుగా ఉన్నాయి కదా ఒకే సువార్తలు అంటే. రెండు వేరువేరుగా ఉన్నా, రెండు వేరువేరు వ్యక్తులు మాట్లాడినా దేవుడు చెప్పింది నిజం, సత్యం. కనిన గర్భము ధన్యమే. ఎప్పుడు దేవుని కోసం మీ పిల్లలను పెంచగలిగితే. అంతేగాని దుర్మార్గులుగా పెంచేసి, అదిగో దొంగలుగా పెంచేసి, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నాశనం చేసేసి, వారికి ఈ లోక విద్య నేర్పి మిమ్మల్ని అనాథాశ్రమంలో చేర్పించే అంతగా వాళ్ళని పెంచితే మీ గర్భం ధన్యం కాదు. కనని గర్భం కూడా ధన్యం. ఎప్పుడు కనని గర్భం? ఎప్పుడు మీరు దేవుని కోసం బ్రతికి ఇదిగో ఎంతమంది పిల్లలనైనా కనొచ్చారు, అప్పుడు మీరు ధన్యులు. కనని గర్భము ధన్యమే, కనని గర్భము ధన్యమే. కాబట్టి ఇదిగో మీరు దేవుని కోసం కనిన వారైనా దేవుని కోసం పిల్లలను కనేవారుగా, దేవుని కోసం పిల్లలను పెంచేవారుగా మరి బ్రతకాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అంటే పరలోకమందున్న మా తండ్రి, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో మీ మాటలు ఎప్పుడు సత్యమే తండ్రి. ఆ మాటలను బట్టి మేము అర్థం చేసుకుని మీ మాటల యొక్క లోతుల్లోని భావాలను మరి అర్థం చేసుకున్నట్టుకు శక్తిని, బలాన్ని మాకు దయచేస్తున్నందుకు మీ కృతజ్ఞతాస్తులు తండ్రి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా మరి ఈ లోకంలో మీ వాక్యపు వెలుగులో బ్రతుకుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.